కేసులు పెట్టియడం మేము చావన సవాళ్ళని సంపన్న చంపుతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని నాశనం చేస్తున్నాడు. వారి కడుపు కాల. ఇప్పటికి నేను రేషన్ బియ్యం తింటున్నా, నా బిడ్డలు నేను రేషన్ బియ్యం తింటున్నాం. ఇప్పటికే మేము గరీబోళ్ళం, మమ్మల్ని చంపుతారా? మా కుటుంబాలను అందరినీ చంపండి, చంపినాకనే మా ఇల్లు తీసుకోండి సార్. తెలంగాణ ఓడిపోయిండు, ఈడికి వచ్చిండు, ఈడ గెలిపించినాం, పోనీలే మంచోడానికి గెలిపించినాము. ఒక ఎంపీ అయిన తర్వాత 5 సంవత్సరాలు ఒక్కసారి వచ్చి మీకు రోడ్లు వేపిస్తాం అవి వేపిస్తాం కానీ ఒక్కసారి కూడా రాలి ఇక్కడికి. ఇక్కడ ఎందుకంటే అట్లున్నాడు. మరి ఏం చేస్తాం? ఇప్పుడు కావు ఇవి 20-30 సంవత్సరాల కింద కట్టిన ఇల్లు ఇవంతా పొలం భూములు ఉంటే వాళ్ళు ఇక్కడ యాదవ్స్ అందరు అమ్మి ఫ్లాట్లో చేసి పెట్టినవి ఇవన్నీ. ఇదేం గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మేమే కొన్నాము. మాకేమవసరం ఇక్కడ కొన్ని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొనుక్కొని ఉండడానికి. మాకు గవర్నమెంట్ అనేది మేము కొన్నాం కదా, మాకు అవసరం లేదు కదా గవర్నమెంట్ ల్యాండ్ అయితే. మేము ఎందుకు కొంటాము? రిజిస్ట్రేషన్ చేసేప్పుడు మీకు ఏమైనా చెప్పారా? రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అయితే పైసలు తీసుకురు, మేము అన్ని కడుతున్నామన్నా. రిజిస్ట్రేషన్ ఉంది, మళ్ళా ఇంటి నెంబర్లు ఉన్నాయి, నల్ల బిల్లు ఉంది, కరెంట్ బిల్లు ఉంది, హౌస్ నెంబర్లు ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ అన్ని కట్టిన పైసలు అవన్నీ గవర్నమెంట్ కి. ఏమంటారు ఒక విధంగా ఈ రోజు వాళ్ళు వచ్చేసి ఆ భూమి భూమి వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ పొలం భూములు ఇవన్నీ. ఇవి అప్పుడు ఇక్కడ ఉన్న యాదవ్స్ అందరూ ఏం చేశారంటే ఇవి లేవుడ్లు వెళ్ళాక ఇప్పుడు కాదు, ఇది 30 సంవత్సరాల కింద. అయితే ఏమంటారు ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన అధికారులే తప్పంటారు ఒక విధంగా? తప్పు మన వాళ్ళే అన్న, ఇప్పుడు గవర్నమెంటే కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఈ చేతం తీసుకుంటుంది, ఈ చేతం మళ్ళీ కొడుతుంది. మరి ఇప్పుడు ఎవరు తప్పు? అంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు పేదలు నష్టపోతున్నారు అన్న. ఇవన్నీ కాంగ్రెస్ పీరియడ్ లో ఇవన్నీ. ఇప్పుడు 14 సంవత్సరాలు, ఇప్పుడు 14 సంవత్సరాలు అనుకో, 12 సంవత్సరాలు ఇప్పుడు. అప్పుడు కాంగ్రెస్ ఇచ్చినవి ఇవన్నీ, కాంగ్రెస్ ఉన్నప్పుడు అయినవి ఇవన్నీ. మళ్ళీ బీఆర్ఎస్ వచ్చి దాన్ని మొత్తం మామూలుగా ఉండండి, మీకు రోడ్లు వేస్తాము. డ్రైనేజ్ లైన్ ఎందుకు ఇచ్చారు అన్న? ఇప్పుడు ఇవన్నీ డ్రైనేజ్ లైన్లు ఉన్నాయి. కరెంట్ పోల్ ఎందుకు వేసారు? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే. కలెక్షన్ ఎందుకు ఇచ్చారు? మీరే అన్న, మీరు కూడా రిపోర్టర్లుగా అన్న, మీకు కూడా తెలియాలి. మీకు కూడా ఇంత దూరం వచ్చినట్టు మీకు కూడా తెలియాలి కదా. మీరు ఒట్టిగా ఇంత దూరం రారు కదా. అన్ని పర్మిషన్లు ఇచ్చి ఎందుకు మళ్ళీ వాళ్ళే గొలగొట్టి? అవును, మరి మా డబుల్ బెడ్రూమ్ వద్దే వద్దన్న. ఒక్కొక్క ఇంట్లో మా ఇంట్లో ఇప్పుడు ఎంత 8 మంది ఉన్నాం. మా డబుల్ బెడ్రూమ్ సరిపోతుందా? సరిపోతుందా? మేము 8 మంది ఉన్నాము. మాకు వద్దన్న, వాడుకున్నామనుకో డబుల్ బెడ్రూమ్ లా, వాడుకున్నామను. మాకేం అవసరం డబుల్ బెడ్రూమ్ అయినా కూడా మాకే లేడానికి డబుల్ బెడ్రూమ్ మాకెందుకు? మాకు ఉండే చాలు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్న వాళ్ళకి ఇస్తే చాలన్నా, లేని వాళ్ళకి ఇస్తే చాలు. మాకెందుకు? మేము కష్టపడిన మాకుంటే చాలు. మాకున్నాయి. ఇప్పుడు కాదు కానీ అసలు ఈ కొత్తగా ఈ 2 నెలలు కొట్టేది అంతా అసలు అన్నారన్న. అప్పుడు ఏమన్నారంటే అప్పుడు 50 ఇట్లా ఒక కొంచెం క్లీన్ చేస్తాం బాబు అన్నారు అంతే. రోడ్ ఇట్లా ఫ్లైఓవర్లు వేస్తాము, కొంచెం 2-3 ఇల్లు పోతాయి అని అన్నారు అంతే. 30 ఫీట్లే. మొన్న ఎప్పుడు వచ్చే సర్వే కన్నా అప్పుడే, ఇప్పుడు రాలే. ఇప్పుడు సంవత్సరం ఎప్పుడో అన్న 1 ఇయర్ కేసీఆర్ గవర్నమెంట్ లో అసలు ఒక్కసారి కూడా రాలే ఎవరు. అసలు ఏమన్నారు తెలుసా? ఇక్కడ నుంచి అటు ఫ్లైఓవర్లు వేస్తాము, 8 ఫ్లైఓవర్లు వస్తున్నాయి, పోతే ఒక 5-6 ఇల్లు పోతాయి అన్నారు అంతే తప్పించి ఇంకేమల్లే అన్న. అంటే ఇప్పుడు మూసీ పేరు చెప్పుకొని అంతే. మీకు తెలుస్తుంది అన్న, అన్న మూసి క్లీన్ చేయాలంటే ఫస్ట్ అది క్లీన్ చేయమని అన్న. ఫస్ట్ అంత గడ్డి ఉంది కదా, ఫస్ట్ అది క్లీన్ చేయమని. అన్ని పోతాయి నీళ్ళు. అసలు ఒక చుక్క ఇక్కడ రాదన్న. అంత హైదరాబాద్ అంతా ములిగిందా? ఇక్కడ ఒక చుక్క రాలే. హైదరాబాద్ అంతా ఇప్పుడు వర్షాలు ములిగినా, ఇక్కడ ఒక చుక్క రాలే. 2020లో వర్షం ఒక్క చుక్క రాలే, ఒక్క చుక్క రాలే. ఇది ఎప్పుడు అప్పరే ఉందన్న, లో ఎప్పుడు లేదు. ఇది ఫ్లోటింగ్ అవుతుంది కాబట్టి అట్లా కనబడుతుంది కానీ ఇది అప్పరే ఉంటది ఎప్పుడు. మనం ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా ప్రభుత్వానికి ఎన్నిసార్లు ప్రశ్నించే వాళ్ళు చెప్పేందంటే రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము ఏదైనా నిన్న పొన్న ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టింది కదా, ఏమంటుండే ఇప్పుడు? ఒకవేళ తీయాలనుకుంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ కమాన్ లోపల నుంచి ఇక్కడ వరకు తీయాలి. ఈ 2 ఇళ్ళు తీయకూడదు, 10 ఇళ్ళు తీయకూడదు. తీస్తే మొత్తం తీయాలి. అట్లయితే రావాలి మా ఏరియాకు, లేకపోతే రావద్దు. అసలు కట్నీళ్ళు తీసే అధికారం ఆయనకు అసలు గవర్నమెంట్ హైకోర్టు అన్నా ఏ కోర్టు అన్నా లెక్కలేదన్నా. అది ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చింది? మీరు ఆగండి, కొన్ని రోజులు ఆగండి అని చెప్తారు కదా. కొన్ని రోజులు ఆగండి, అన్ని క్లియర్ చేసిన తర్వాత అప్పుడు చూద్దామంటే ఇప్పుడు అసలు ఆగుతలేదు. అసలు
ఆ? పాపం కడుపుతున్న నా ఆడమే పాపం ఎంత ఏడుస్తుంది పాపం. రాగానే డైరెక్ట్ కూల్ చేస్తారు, పట్టేది ఏం లేదు వాళ్ళకి. ఇక మనం సామాన్లన్నీ పట్టుకొని ఎట్లా ఏడుకోవాలి మనము? గరీబులము, అన్న అసలు డబుల్ బెడ్రూమ్ రోజు పని చేసి బతికేటోళ్ళం మనము. మనం ఏడో బతకాలి, వాళ్ళు ఇచ్చే డబుల్ రూమ్ ఏడో ఉంటాయి, మనం పని చేసేది ఏడో ఉంటది. డైలీ 40 కిలోమీటర్ పోయి రావాలంటే ఎట్లా అవుతుంది? మనకు పని వీలవుతుందా? మనకి ఇక్కడ పని ఇక్కడ దగ్గర ఉంది అని దగ్గరలో మనం ఇల్లు ఉంటదని తీసుకున్నాం ఇక్కడ.